అవతార్ 3ని అనౌన్స్ చేసేశాడు డైరెక్టర్ జేమ్స్ కెమెరాన్. 2025లో అవతార్ 3 రాబోతుందన్నాడు. అవతార్ 4, అవతార్ 5 రిలీజ్ డేట్లు కూడా వచ్చేసాయి. అంతా బానే ఉంది, కానీ అవతార్ 1, 2లోనే అంతా చూపించేశాక ఇంకా కొత్తగా ఏం చూపిస్తాడు? నింగి, నేల, నీరు 3 కోణాల్లో అవతార్ అద్భుతాలు చూసాం. ఇంకా పాండోరా గ్రహంలో ఏ అద్భుతాలు మిగిలాయని ఇలా మరో 3 సీక్వెల్స్ ప్లాన్ చేశాడు. టెకెలు అవతార్ 1 వచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు. అదే అవతార్ 2 వచ్చినప్పుడు మాత్రం అంత ఆశ్చర్యపోలేరు. ఎందుకంటే ఆ విజువల్స్ అలవాటవటం వల్ల అవేమంత కొత్తగా అనిపించలేదు. అయినా 2 సినిమాలు వసూళ్ల వర్షం కురిపించడంలో సక్సెస్ అయ్యాయి. అవతార్ 1 తర్వాత అవతార్ 2కి దశాబ్దానికి పైనే గ్యాప్ రావటం వల్ల కూడా ఈ సీక్వెల్ మీద ఆసక్తి తగ్గడానికి కారణమైండొచ్చు. కానీ విజువల్స్ క్వాలిటీనే సినిమాను కాపాడింది. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అవతార్ 3 అనౌన్స్ చేశారు. అప్పుడే కొత్త డౌట్లు షురూ అయ్యాయి. అవతార్ 1లో పాండార లోకం చూపించారు. ఆగ్రహంలో నేలపై ఫైట్ చేసే అవతార్లు, నింగిలో ఎగిరే పక్షులు, ఇలా అంతా కొత్తగా వింతగా సాగింది. అవతార్ 2లో వే ఆఫ్ వాటర్ని, వాటర్ ఆఫ్ లైఫ్ని చూపించారు. మరి అవతార్ 3లో ఏం చూపిస్తారు? ఇదే అసలు సమస్య. అవతార్ 3 కూడా వే ఆఫ్ వాటర్కి కొనసాగింపుగానే ఉంటుందట. అంటే మళ్లీ నీళ్లలోకి జీవితం గురించి చూపిస్తే జనాలకు కొత్త థ్రిల్ ఎలా ఉంటుంది? అది కూడా 2025 డిసెంబర్ వరకు వెయిట్ చేయాలి అంటే అప్పటికి చూసేదెవరు అంటున్నారు. క్వాలిటీ బాగుండాలే కానీ సినిమా ఎప్పుడొచ్చినా వసూళ్ల వరద కన్ఫర్మ్. అవతార్ 2 రెస్పాన్స్ యావరేజ్గా ఉన్నా వసూళ్లు అదిరిపోయాయి. అలాగే అవతార్ 3 2025లో వచ్చినా, అవతార్ 4, 5 మరో 3-4 ఏళ్లు పట్టినా క్వాలిటీ బాగుంటే చూస్తారు. కానీ నింగి, నేల, నీరు ఇలా అన్ని వర్షన్స్ని అవతార్ 2 భాగాలు కవర్ చేశాక 3, 4, 5 భాగాల్లో కొత్తగా ఏం చూపిస్తారనే డౌట్ సినిమా మీద ఇంట్రెస్ట్ని డైల్యూట్ చేసేలా ఉందంటున్నారు.